సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో డైలీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి, వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. సో ఏ పావురం చూసారా, అలా ఉంటుంది మా ఇంట్లో. సో మ్యాటర్ ఏంటంటే, నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఇక చూడండి మా ఇంట్లోకి ఎండ వస్తుందన్నమాట. ఇక చూడండి, సో అందుకనే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఆపోజిట్ పర్సన్ అంకెలే చూస్తున్నాడని వీడియో ఆపాల్సి వస్తుంది. అది పరిస్థితి. చూసారు కదా, చూడండి, ఇది పరిస్థితి. వీడియో అందుకే చేస్తున్నాను అనమాట. ఓకే, సో పిచ్చుకలు చూసారు కదా, ఇవి కనపడుతున్నాయా? జూమ్ చేసి చూపిస్తున్నా, దగ్గరికి వెళ్తే పారిపోతాయి అవి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఎండ చూడండి ఎలా వస్తుందో, ఇంకొంచెం దగ్గరికి వెళ్తే అవి పారిపోతాయండి. అందుకని చూసారు కదా, సో నాకు యూట్యూబ్లో ఇష్యూ వచ్చిందండి. సో అందుకనే నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. సో డైలీ చూసారా పారిపోయాయి. అవి ఏం లేదండి, ఇటు వచ్చి మళ్ళీ ఇలా వస్తాయి. ఎండ చూడండి అలా పడుతుందో, మళ్ళీ ఆ పక్షులు ఇటే, ఆ పిచ్చుకలు ఇటే ఇటే తిరుగుతూ ఉంటాయి. చూడండి, బయట మొత్తం వెదర్ చూపిస్తున్నాను, చూసేయండి. సో అందరూ ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో ఇటు చూసినా అటు చూసినా బ్యాక్గ్రౌండ్లో ఇక చూడండి ఎండ స్టార్ట్ అయింది. అటువైపు ఎండ వస్తుంది, ఇటువైపు ఎండ వస్తుంది. సో చాలా రోజులు అవుతుంది, 3 days నుంచి ఎండ వస్తూనే ఉంది. లేదంటే ఒకటే వర్షం, పెద్ద ఈదురుగాలు లాగా వస్తున్నాయి. చూసారు కదా, ఇది పరిస్థితి. ఎండ చూపిస్తా చూడండి. సో హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, నిన్న పెద్ద వర్షం పడింది కదా, ఆ షార్ట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. ఇప్పుడైతే లోపలికైతే ఎండ చూడండి ఎలా వస్తుందో, ఈదురు గాలిలా వస్తుంది. చూసారు కదా సౌండ్లు. ఇంట్లో ఇలా ప్రశాంతంగా ఉంటే ఎంత బాగుంటుంది. ఎండ చూడండి ఎలా ఉందో. ఆహా, ఈరోజు చూసారా బాగుంది. ఎండ చూడండి ఎలా ఉందో. చూసారు కదా, ఎండ భలే ఉంది కదా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.